మీకు వచ్చే రాబడి అంతటిలో అది ఎట్లాంటిదైనా దశం భాగం దేవుడికి ఇవ్వడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడతాను. అది అది ఈ మాటలన్నింటిని బట్టి అది లక్ష్మయ్య గారు దానికి ఇచ్చినటువంటి మరి దేవుడు తనతో మాట్లాడేటువంటి మాటలు మీరు విన్నారు కాబట్టి దీని సాక్ష్యాన్ని బట్టి ఆయన బ్యాప్టిజం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారండి. సిద్ధపడుతాం. మరి గోపి అంటే చూడాలి అంటే మరి ఆంటీ నీకు ఏదైనా నువ్వు చిన్నవాడివి కదా, చిన్నవాడికి బ్యాప్టిజం ఎట్లా ఇస్తారండి అని అడిగే వాళ్ళు ఉంటారు కదా. మరి ఆంటీ నిన్ను ఏమైనా ప్రలోభ పెట్టారా? చిన్నవాడివి కదా, నువ్వు ప్రతి వారం నువ్వు వస్తే నీకేమన్నా ఇస్తారు అనేది ఏమన్నా చెప్పారా ఆంటీ? మరి నువ్వు సొంతగానే నీ పాపములు క్షమింపబడి ఉన్నావని నీకు నీ హృదయంలో నీకు అంగీకరిస్తున్నావా? నువ్వు ఎట్లా అంగీకరిస్తున్నావు? నా పాపములు క్షమింపబడి ఉన్నాయని నువ్వు ఎట్లా తెలుసుకున్నావు? నేను ఆయన ముందు పాపాలు మొత్తం ఒప్పుకున్నాను. ఒప్పుకుంటే ఆయన క్షమిస్తారని. ఓకే. మరి నీకు ఎక్కడైనా అప్పులు ఉన్నాయా? ఇంకా ఏం లేవు. అప్పులు ఏం లేవు. నిజం చెప్పు. ఏం లేవు. ఒకవేళ అప్పులు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా మనము తీర్చివేసుకోవాలి. సరేనా? మరి నీ బంధువులతో కానీ నీ స్నేహితులతో కానీ నీకు ఎవరితోటైనా విభేదాలు కలిగి ఉన్నావా? ఏం లేవు. నువ్వు మారు మనసు పొందక ముందు జీవితంలో మారు మనసు పొందిన తర్వాత యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీకు ఎలాంటి భేదం అందులో కనిపించింది? మంచి క్వశ్చన్ వేశారు. డిఫరెన్స్ ఏమైనా ఎట్లా కనిపించింది? ముందున్నప్పుడు అలానే ఉందా, లేకుంటే ఇప్పుడు ఏమన్నా నీలో మార్పు కలిగి ఉన్నావా? ఒకప్పుడు నేను బయట తిరగటం కానీ అటు ఇటు కానీ కొంచెం పోయేవాడిని. ఇప్పుడు ఎప్పుడు ఖాళీ ఉన్నా సరే మందిరంలో ఉందామనే అనిపిస్తుంది కానీ బయటకు పోవాలనైతే లేదు. అదే అండి బ్యాప్టిజము గోపికి ఇంత చిన్న పిల్లడికి బ్యాప్టిజం ఇవ్వడం ఏంటి అని అడిగే వాళ్ళకి ఇది గోపి ఇచ్చిన సమాధానం. ఎవరు మేము ఇవ్వలేదండి. బ్రదర్ ఇది కూర్చోండి, బ్రదర్ మీకు పక్కతో. మరి గోపి, మరి నీ తల్లిదండ్రులతో కానీ బంధువులతో ఇరుగు పొరుగు వారు నీ ఫ్రెండ్స్ తోటి సమాధానంగా ఉన్నావా? ఎవరితో ఇంకా నీకేమైనా విభేదాలు ఉన్నాయా? ఇప్పుడు శ్రావణ ఉంది, అక్కతో నేను మాట్లాడను, నేను కొట్లాడతాను, అలాంటి విభేదాలు ఏమైనా ఉన్నాయా? చక్కని సాక్ష్యం ఇచ్చాడండి గోపి. మరి గోపి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాళ్ళకి దేవుడి నామంలో ప్రార్థిస్తాము. మరి మనందరం లేచి నిలబడతామండి. రావాలి అనుకున్న వాళ్ళు, రాగలిగిన వాళ్ళు కిందకి రండి. ఒకవేళ చేతగాని వాళ్ళు ఇక్కడనే ఉండొచ్చు. ఒక చిన్న మాట పాడుతూ నిలబడండి. మీరు నిలబడాలి. ఖర్జూరపు చెట్టు వలె మోవువేయో చుండీగరు, ఖర్జూరపు చెట్టు వలె మోవువేయో చుండీగరు, ఖర్జూరపు మట్టలతో రక్షణకై స్తుతించెదరు, ఖర్జూరపు మట్టల
తరతురు నిరతంబు సేవింతురు తమ ప్రభుని ఘనపరతురు నిరతంబు. చేసుకుందాము, మనమందరము ఏకీభవిస్తాము, మన తలంపులు మన యొక్క సమయంలో ప్రభు వైపు ఉంచుదాము. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి, మీ గొప్ప నామముకు స్తోత్రం తండ్రి. త్రియేక దేవ మీకు స్తోత్రమైన యేసు ప్రభువా, మరి నాయన ప్రభా మరణాన్ని గెలిచి పునరుత్థానుడైన ప్రభా సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పి సృష్టిలుగా చేసిన ఆయన ప్రభా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో బాప్తిసం ఇస్తూ శిష్యులుగా చేసి నాయన మరి మీరు బోధించమని సెలవించిన గొప్ప దేవా మీకు స్తోత్రం తండ్రి. మీ ఆజ్ఞను అనుసరించిన ఆయన ప్రభా మరి యొక్క సమయంలో తండ్రి ప్రభా నాయన ప్రభా ఇప్పుడు బిడ్డలు తండ్రి లక్ష్మీ బ్రదర్ నాయన ప్రభా మరి అదే రీతిగా తండ్రి గోపి నాయన ప్రభా మరి బాప్తిసం నీళ్ళలో వస్తుండగా తండ్రి నాయన దాసుడు తండ్రి బాప్తిసం ఇచ్చిండగా తండ్రి మీ పరిశుద్ధ ఆత్మ సాన్నిధ్యం తండ్రి ప్రభా మరి తోడుగా ఉంచి తండ్రి ప్రభా నాయన మరి మీ కొరకు తండ్రి నిత్యము నిరంతరము సాక్షులుగా ఉండే బిడ్డలుగా చేయమని వేడుకొంచు. ఈ స్థలాన్ని చుట్టూ ప్రభా మీ పరిశుద్ధ ఆత్మ యొక్క సన్నిధి సంతోషం ఆనందం మా అందరి హృదయాల్లో దయచేయమని నాయన ప్రభా ప్రభు రాజ్యంలో తిరిగి జన్మించిన తండ్రి ప్రభా మీరు ఇంకా చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు తండ్రి. అందుని బట్టి మీకు మరి ఈ సమయంలో మన సహోదరుడు మనకు సంఘం ఎదుట ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో లక్ష్మయ్య గారికి బాప్తిసం ఇస్తున్నాం. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. మరి గోపి సంఘం ఎదుట ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరి గోపికి సమయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో బాప్తిసం. ఖర్జూరపు చెట్టు వలె మోవువేయో చుండీకరు. ఖర్జూరపు చెట్టు వలె మోవువేయో చుండీకరు. ఖర్జూరపు మట్టలతో రక్షణకై ప్రభు యేసు మసీకి హల్లెలూయా. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న పాస్టర్ సైమన్ గారు వచ్చి మనకు ప్రార్థన చేసి ముగిస్తారు. రమ్మని చెప్తారు. ప్రార్థన మనందరం మరొకసారి ప్రభు వైపు చూద్దాము. ఈ గొప్ప కార్యము ఇది ఆనాడు నుంచి ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ నుంచి ద లాస్ట్ మ్యాండేట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇంకా నెరవేరుతూ వస్తుంది. ఇంకా ప్రభు రాజ్యంలో నరులు చేరాలని ప్రభు ఆశతో వేచి ఉన్నాడు. ఈ యొక్క సమయంలో నాయన మనం ప్రార్థిస్తాం, మనం అందరం కలిసి. ప్రభా మీ గొప్ప నామ వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా నాయన ఇద్దరు బిడ్డలు తండ్రి పరలోక రాజ్యంలో చేర్చిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. లార్డ్ యు హావ్ గివెన్ ద ప్రామిస్, నిన్ను ఎన్నడు విడువను ఎడబాయని వాగ్దానం ఇచ్చిన దేవుడు నాయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తండ్రి నాయన నిత్య రాజ్యం కొరకు ఇద్దరు బిడ్డలు ప్రభా మీ రక్త నిబంధనలు నాయన ప్రభా చేర్చిన విధానం బట్టి వందనాలు తండ్రి. నాయన మీ నిబంధన ఎన్నడూ మారదు నాయన, మీకు స్తోత్రం తండ్రి. ఈ బిడ్డలు మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. వారి యొక్క ఆత్మీయ జీవితంలో నాయన ప్రభా మీరు తోడుగా ఉంటారని మరి వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. వారి యొక్క తండ్రి ఆత్మీయ జీవితంలో ఇంకా దినదినం మీకు దగ్గరగా ఉండటం సహాయం చేయండి తండ్రి. నాయన ప్రభా బాప్తిస్మం దాసులను మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. నాయన త్రియేక దీవెన దేవుని యొక్క దీవెన తండ్రి ప్రభా వారిపై ఉంచి సంఘముపై మీ త్రియేక దీవెన మీ ఆదరణ ఉంచమని, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ మా అందరిలో ఉండి మమ్మల్ని అందరిని నడిపించమని మహిమా ఘనత ప్రభావం మీకు ఒకరికి చెల్లిస్తూ యేసు క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని ఆవరణములో
గారికి మన పాస్టర్ సైమన్ గారు ప్రార్థిస్తారండి. అందరూ వారి తలలపైన చేతి నుంచి నిలబడండి. అందరికీ రావాలి. జాస్వా గారు, మోదర్ గారు. అందరు వారి తలలపై చేతులు ఉంచండి. మరి మన ప్రభువారు వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడిగా ఉంటున్నారు. మరి ఈ యొక్క సమయంలో మన లక్ష్మయ్య గారికి ప్రభు యొక్క వాగ్దానం నేను చదవాలని ఆశపడుతున్నాను. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి, యెహోవా మీకు తోడుగానుంటుంది. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14. Seek good, not evil, that you may live. The Lord God Almighty will be with you. ఒక గొప్ప అభయము, గొప్ప వాగ్దానము. దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. యెహోవా మీకు సదాకాలం తోడుగా ఉంటాడని వాగ్దానం ఇస్తున్నాడు. మరి మనం చేయాల్సిన పని, మన సహోదరుడు చేయవలసిన పని ఏంటంటే కీడును విడిచి మేలును వెతుకుడి, పాపమును విడిచి నీతిని వెతుకుడి, దేవుని యొక్క సన్నిధి వెతుకుడి, పాప లోకము పాప వాంఛనను విడిచి దేవుని వెతుకుని చెప్తున్నాడు. మరి ఈ సమయంలో సహోదరుడు మనము ఈ వాగ్దానం ప్రజెంట్ చేద్దాము. మనమందరము కళ్ళు మూసుకొని తలలు వంచి మనము ప్రార్థనలో ఏకీభవిస్తాము. అందరము సహోదరు వైపు చేద్దాము. దయచేసి కూర్చున్న వారు కూడా దయచేసి మీ యొక్క హస్తములన్నీ వీరి వైపు చాచాలని మనం చేస్తున్నారు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ సంపూర్ణంగా నీకు తండ్రి, స్తోత్రాలు తండ్రి. నాయన మీ ప్రేమ ఎంత బలమైనది నాయన, మీ ప్రేమ ఎంత గొప్పది నాయన, విడనాడని ప్రేమ, మరణమంతగా ప్రేమించే ప్రేమ మీ ప్రేమ నాయన ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, నీ దాసుడు తండ్రి ప్రభా, నీ శిష్యుడిగా నాయన ప్రభా, మరి నాయన వీటి బాప్తిజంలో నాయన ప్రభా, మరి సాక్ష్యం ఇచ్చిన ఆయన ప్రభా, ఆయన మీ నామంలో బాప్తిజం తీసుకున్న నాయన నీ బిడ్డల ప్రభా, మీ ఆత్మతో మీరు నింపి ఉన్న నమ్మొచ్చిన తండ్రి ప్రభా, గివింగ్ ద ఫ్రెష్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నాయన ప్రభా, నేను నూతన వాగ్దానంతో తండ్రి ప్రభా, నూతన తలంపులతో తండ్రి ప్రభా మీరు నడిపించండి నాయన ప్రభా. మరి తనకు కలిగినదంతని తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. నేను ఆత్మీయ జీవితంలో తండ్రి దినము తండ్రి ప్రభా నిలబెట్టుతూ బలపడుతూ నాయన ప్రభా మరి ముందుకు సాగడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. నాయన మరి ముందుగానే మాకు విజయం సాధించిన దేవుడు తండ్రి ప్రభా. పాపము, లోకము, సైతాను, ఈ లోకమంతని మీరు జయించి విజయంతో తండ్రి ప్రభా పునరుద్ధారమైన దేవుడు నాయన ప్రభా. ఆ విజయంలోనికి నేను నీ బిడ్డను ప్రభా మీరు స్వీకరించినారని నమ్ముచున్నాం తండ్రి ప్రభా. సంఘంలో చేర్చబడుచుకున్నాగా నాయన ప్రభా, సంఘం ఒక జీవపు రాయు అనే తండ్రి ప్రభా, మీరు చెప్పిన రీతిగా సజీవ రాయు అనే తండ్రి నాయన ప్రభా. మరి రాజుల యాజక సమూహంలో మీరు చేర్చినందుకు వందనాలు చెల్లిస్తూ నాయన ప్రభా, హెల్ప్ ఐడెంటిఫై, హెల్ప్ అండర్స్టాండ్ దిస్ ఐడెంటిటీ తండ్రి నాయన. మీరు అనుగ్రహిస్తున్న తండ్రి ఈ యొక్క నూతనమైన నామము తండ్రి ఆ బిడ్డ గుర్తులకు సహాయం చేయండి నాయన. సంఘంలో చేర్చబడి తండ్రి ప్రభా, నిత్య రాజ్యంలో తండ్రి ప్రభా వారసునిగా మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ మీకు ఆపుదల భద్రతలు నిత్యము తోడుగా వచ్చి మరి ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పైన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో మన గోపి కూడా వాగ్దానం ఇస్తారు. తర్వాత మోదీ గారు ప్రార్థిస్తున్నారు. మనందరము బైబిల్ తెరిచి హోషేయ గ్రంథము చాప్టర్ 10 verse 12 మనందరం కూడా తీద్దామండి. హోషేయ 10వ అధ్యాయము 12వ verse. అందరం తీసినట్లయితే అందరం కూడా బిగ్గరగా మనందరం కలిసి చదువుదామని మనవి చేస్తున్నాము. మీ మీద నీటి వర్షం కురిపించినట్టు మనందరం కూడా మరొకసారి బిగ్గరగా చదువుతాము. అందరం కలిసి చదువుకుందామండి. అందరు చదవండి దయచేసి. హోషేయ 10వ అధ్యాయము 12వ వచనము. మనమందరం కలిసి చదువుకుందాము. ఫలించినట్టు
ఫలించినట్టు ఇది విస్తరణ పోయేది ప్రేమయ్యను పోయేది కృపవాను దేశ ప్రత్యక్షమై మీద నిలిచబడినట్టు ఎవరి బిడ్డలను దాని బిడ్డలోకి ఇది మన గోపికి దేవుడు ఇచ్చిన వాగ్దానము. ఇది మన గోపికి ఇస్తుండగా మనందరం కళ్ళు మూసుకొని మన హస్తాలను చాటి మనము బిడ్డ కొరకు ప్రార్థిస్తాం. మహాప్రేమైన మా ప్రియపంలోకి తండ్రి, గొప్ప దేవ, స్థుతులకు పాత్రుడా, నిన్న నేడు నిరంతరం ఏకరిస్తున్న దేవ, ఇచ్చిన గొప్ప సమయానికి మీకు ఎంతో వందనాలు. ఆయన ఎంతో మంది అయినా ఈ దినాలు చూడలేకనైనా వృద్ధ సంఖ్యలో దాచబడి ఉన్నదైనా మీ బిడ్డలకు అయినా ఇచ్చిన గొప్ప ధరణానికి మీకు ఎంతో వందనాలు. ఆయన ఈ దినాలనైనా లోకమంతా ఎంతోనైనా మీరు తిరిగి లేచినదైనా ఎంతో మంది అయినా ఘనంగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నట్లయినా మీ బిడ్డలందరైనా మీ ఇంట్లో చేరినైనా మీ పరిస్థితులు చేరినైనా మాకునైనా అధిక సంతోషం ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు. అవునైనా ఎన్నో పరిస్థితులైనా బిడ్డల కుటుంబాలు ఉన్నప్పటికీనైనా మరైనా సహోదరైతేనైనా విశ్వసనైనా మీ యొక్క ప్రార్థించినైనా ఇద్దరు ఆత్మలనైనా సంపాదించుకునే గొప్ప ధన్యతలు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు. అయినా మరి ఇద్దరినైనా ప్రార్థించడంలో పాల్గొని ఉంటుండగానైనా ఇకనైనా వీరు కాదనైనా జీవించిన వీరిలో మీరు బిడ్డలను మీరేనైనా కాచి కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇది మొదలుకొని నాయన బిడ్డల చుట్టూ మీరు ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆయన శత్రువుకి ఎలాంటి స్థానం లేకుండా నాయన ఎలాంటి చోటు ఇవ్వకుండా నాయన మీరు మాత్రమే నాయన బిడ్డల చుట్టూ నాయన మేము కంచెలు వేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. నాయన సార్వత్రిక సంఘంలో నాయన మన బిడ్డలనైనా చేర్చిన మీ విధానానికై మీకు ఎంతో వందనాలు. నాయన ఎంతో మందికి ధన్యత లేదు నాయన, ఎంతో మంది ఇంకా పాప జీవితంలో జీవించినారైనా నాయన లోకం నుంచి వేరు చేసిన మీ యొక్క మహాప్రేమగా మీకు ఎంతో వందనాలు. ఆయన అది కాకుండా నాయన మా అందరికీ నాయన సంఘంలో ఇచ్చిన అధిక సంతోషంతో మీకు ఎంతో వందనాలు. నాయన బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఎక్కిస్తూ వేసి సమయాన్ని పెట్టుకుంటున్నాం. గంభీర జయ ధ్వనులు మ్రోగునప్పుడు హల్లెలూయా పాడుచున్నా, హల్లెలూయా పాడుచున్నా. నేను ఉల్లాసించున్, యేసుతోను నేను ఉల్లాసించున్. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో